ఎమ్మాయుస్ శిష్యులు లూకా 24:13-35. పునరుద్ధాన దినమున క్లియోపాస్ మరియు మరొక శిష్యుడు యెరూషలేము నుండి ఎమ్మాయుస్ అను గ్రామానికి నడుచుచుండిరి. వారి హృదయాలు విచారముతో నిండియుండెను. ప్రభూ సమాధి చేయబడినాడు. వారి ఆశలు అడుగంటినవి. మార్గమున ఒక అపరిచిత పురుషుడు వారితో కలిసి నడిచెను. ఆయన వారితో మాట్లాడుచు మోషే మొదలుకొని సమస్త ప్రవక్తల వచనాలు వివరించెను. క్రీస్తు ఈ బాధర్ అనుభవించి తన మహిమలో ప్రవేశించవలసినది కాదా? సాయంకాలమగుటకు వారు ఆ అపరిచితుణ్ణి ఆమంత్రించిరి. మాతో ఉండుము, సంజె అగుచున్నది. ఆయన వారితో భోజనమునకు కూర్చుండెను. రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించి విరిచి వారికి ఇచ్చెను. అప్పుడు వారి కళ్ళు తెరువబడెను. ఆయన ప్రభువే. కాని ఆయన వారికి కనబడకుండా పోయెను. మార్గమున ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు మండుటలేదా? వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్లి 11 అపోస్తలులకు